నగరంలో మందుబాబుల ఆగడాలకు హద్దే ఉండటం లేదు. సిటీలో ఏ వైన్ షాప్ వద్ద చూసినా దర్జాగా సిట్టింగులు వేసిన మందుబాబులే దర్శనమిస్తున్నారు. బహిరంగ మద్యపాన నిషేధ బోర్డులు ఉన్నా వాటిని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అసలే జనావాసాలు జనసమర్థ ప్రాంతాలకు సమీపంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన వైన్ షాపులతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నడి రోడ్డుపైనే మందుబాబులు చేసే న్యూసెన్స్ తో మహిళలు, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సిటీ వ్యాప్తంగా హెచ్ఎంటీవీ బృంద పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంత ఓపెన్ గా నడి రోడ్లపై మందు తాగుతున్నా పట్టించుకున్న వారే కరువైపోయారు. సిటీలో వైన్స్ కి నో రూల్స్, అంతా వాళ్ళిష్టమే. మందుబాబుల న్యూసెన్స్ తో ఇబ్బంది పడుతున్న మహిళలు, విద్యార్థులు. ఈ దుర్భరమైన స్థితి మీద అధికారులు చర్యలు తీసుకునే వరకు హెచ్ఎంటీవీ నాన్ స్టాప్ కవరేజ్ అందిస్తూనే ఉంటుంది. హైదరాబాద్ లో ప్రధాన రహదారులు గల్లీకో వైన్ షాప్ దర్శనమిస్తోంది. జనావాసాలు, బస్టాప్లు, స్కూళ్లు, కాలేజీలు, ఆధ్యాత్మిక కేంద్రాల వద్దే లిక్కర్ షాపులు వెలిసిన ఘటనలు చాలానే ఉన్నాయి. వైన్ షాప్ వద్ద బహిరంగ మద్యపాన నిషేధం ఉన్నా ఆ నిబంధనలు ఎవరికీ పట్టవు. ఇష్టారీతిన వైన్స్ ముందే తాగేస్తున్నారు మందుబాబులు. తాగుతూ గొడవలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తుండటంతో స్థానికులు, అటుగా వెళ్లే మహిళలకు ఇబ్బందులు తప్పటం లేదు. వైన్ షాపుల వద్ద బహిరంగంగా మద్యం తాగకుండా చూడాల్సిన బాధ్యత దుకాణదారులదే. పర్మిట్ రూమ్ లో మాత్రమే తాగడానికి అనుమతి ఉంటుంది. కానీ సిటీలో ఏ వైన్ షాప్ వద్ద చూసినా రోడ్లపైనే దర్జాగా సిట్టింగులు వేస్తూ మందు తాగుతున్న మందుబాబులే దర్శనమిస్తారు. రోడ్లపైనే మందు తాగుతూ అక్కడ మందుబాబులు చేసే హంగామాకు అంతే ఉండదు. మద్యం కిక్కులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటమే కాకుండా వచ్చిపోయే వారిని ఇబ్బంది పెట్టే సందర్భాలు సిటీలో ప్రతినిత్యం సర్వసాధారణ విషయం. మరీ ముఖ్యంగా మహిళలు, కాలేజీ విద్యార్థినులు ఆ వైపుగా వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. కొన్ని చోట్ల జనావాసాలు, బస్టాప్లకు సమీపంలోనే వైన్స్ ఉండటంతో ఆ వైపుగా వెళ్లే ఉద్యోగినులు, సాధారణ గృహిణులు, స్కూల్ పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. సాయంత్రం 5 అయిందంటే చాలు వైన్స్ల ముందు మందుబాబుల వీరంగం అంతా ఇంతా ఉండదు. అక్కడ ఇక్కడనే తేడా లేదు. సిటీలో దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. మందుబాబులు ఇంత యథేచ్ఛగా బహిరంగంగా మద్యపానం చేస్తుంటే అటు ఎక్సైజ్ శాఖ వారు కానీ, ఇటు పోలీసులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. కొన్ని చోట్ల బహిరంగ మద్యపాన నిషేధం అంటూ అలంకారప్రాయంగా బోర్డులు మాత్రం ఏర్పాటు చేసిన దుకాణదారులు ఆ నిబంధన అమలు విషయంలో మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వైన్ షాప్ ముందు ఇష్టం వచ్చినట్లు వాహనాలు నిలుపుతుండటంతో ట్రాఫిక్ కి కూడా కారణమవుతోంది. నిజానికి తమ దుకాణాల వద్ద బహిరంగంగా మద్యపానం జరగకుండా చూడాల్సిన బాధ్యత దుకాణదారులదే. కానీ కాసుల కక్కుర్తిలో వారు నిబంధనల్ని గాలికొదిలేస్తున్నారు. మామూళ్ల మత్తులో తూగుతున్న కొందరు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది నిబంధనల అతిక్రమణ జరుగుతున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సిటీలో వైన్ షాపుల వద్ద మందుబాబులు చేసే న్యూసెన్స్ కు హద్దే లేకుండా పోతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహమత్ నగర్ లోని ఓ వైన్ షాప్ వద్ద బహిరంగంగానే మందు తాగుతూ మందుబాబులు న్యూసెన్స్ కి కారణమవుతున్నారు. లైబ్రరీకి సమీపంలోనే ఈ వైన్ షాప్ ఉండటం కారణంగా లైబ్రరీకి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఇక కుత్బుల్లాపూర్ పరిధిలో పరిస్థితి మరీ దారుణం. ఇష్టారాజ్యంగా వైన్ షాపుల వద్దే బహిరంగంగా మద్యం తీసుకుంటూ న్యూసెన్స్ కి కారణమవుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలకి సమీపంలోనే వైన్స్ ఉంది. ఇక విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇప్పుడు మేము ఇక్కడ లోకల్లోనే రామంతపురంలో ఉంటాము. ఇదే ఏరియాలో ఈ వైన్స్ ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో, వైన్స్ వచ్చినప్పటికీ మీరు చూస్తుంటే హెవీ ట్రాఫిక్ అండి. ఇప్పుడు ఇంతకుముందు చాలా క్లియర్ ఉండే రోడ్డు. ఇక్కడికి వెళ్ళి నాగోలు పోవడం కానీ, ఇక్కడికి వెళ్ళి మేము ఎల్బీనగర్ పోవాలని కూడా మాకు ఇది ఒక రూట్ ఈజీగా పెట్టిరని మేము చాలా ఆనందపడ్డాం. కానీ ఈ వైన్స్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు అడ్డంగా తాగి రోడ్ల మీద బండ్లు పెట్టేసి ఎవరైతే మహిళలు పోతున్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. నిజంగా అంటే మేము ప్రభుత్వము ఇచ్చిన వైన్స్ లేవన్నీ, కానీ ప్రజల క్షేమం కూడా ముఖ్యమని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ వైన్స్ పైన ఆఫీసర్స్ కూడా ఎవరు చర్యలు కూడా తీసుకోవట్లేరు. ఇది తీసుకొని ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. మహిళలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. నైట్ టైము ఆఫ్టర్ 6 ఇక్కడికి వెళ్ళాలంటే
చాలా భయప్రాంతాలకు గురవుతున్నారు అమ్మాయిలు. వైన్స్ ఒక దూరం ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఇంట్లో మధ్యలో కాకుండా దూరం ఉంటే బాగుండే. కానీ ఇప్పుడు చూసుకుంటే పక్కన చూడండి, ఒకసారి కెమెరా చూస్తే ఈ చుట్టుపక్కల అన్ని కూడా ఇల్లులే. ఈ ఇండ్ల మధ్యలో వైన్స్ పెట్టినారు. దీన్ని కూడా మీరు ఒకసారి అధికారులు మరి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినారో మాకు తెలియదు. అధికారులు చెక్ చేసినారో లేదో కూడా తెలియదు. అధికారులు మళ్ళీ ఒకసారి దీన్ని రీచెక్ చేసుకొని ఈ ఇంట్లో చుట్టుపక్కల పర్మిషన్ ఇవ్వకుండా బయట ఎక్కడైనా దూరంగా కాలనీకి దూరంగా కానీ రోడ్ మీద కానీ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. డైలీ ఇక్కడ వెళ్తూ ఉంటాము కాబట్టి వైన్స్ కొత్తగా పడింది. కొత్తగా వైన్స్ పడ్డాక చాలా ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతున్నాయి. పబ్లిక్ ఏంటంటే వైన్స్కి వెళ్తూ వెహికల్స్ అన్ని నడి రోడ్డు మీద పెట్టేసి వెళ్తున్నారు. మెయిన్గా లేడీస్కి చాలా ఇబ్బంది అవుతున్నారు. వెళ్ళాలంటే ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది డైలీ. కాలనీ వాసులు ఇప్పుడు అందరూ ఆఫీస్ నుంచి వస్తారు, వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వైన్స్ చేయబట్టి. నేరేడ్మెట్లోని వినాయక్ నగర్ లో బస్ స్టాప్ కు సమీపంలోనే వైన్స్ ఉంది. చీకటి పడ్డాక ఆ రోడ్డులో వెళ్లాలంటేనే మహిళలు హడలిపోతున్నారు. ఉప్పల్తో పాటు చెంగిచెర్లలోని చాలా వైన్ షాపుల వద్ద ఇదే పరిస్థితి. పర్మిట్ రూముల్లో కాకుండా ఇలా బహిరంగంగా మద్యం తీసుకుంటున్నా పట్టించుకున్న వారే ఉండరు. మందుబాబుల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. మొత్తం మీద సిటీలో ఈ న్యూసెన్స్ కారణంగా స్థానికంగా ఉండే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు బాగా తాగి వాళ్లకు వాళ్లే గొడవ పెట్టుకుని లా అండ్ ఆర్డర్ సమస్యకి కారణమవుతున్నారు. పర్మిట్ రూముల వల్లే ఇబ్బంది ఉందని అనుకుంటే ఇప్పుడు ఇలా బహిరంగంగా మద్యం తీసుకోవటం వల్ల మరిన్ని సమస్యలు వస్తున్నాయి.